నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 5. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే సహస్ర కారులో కూర్చోగానే కళ్యాణ్ వెనుక నుండి చుట్టూ తిరిగి వచ్చి సహస్ర పక్కన తనకి తగిలేలా కూర్చున్నాడు. అనుకోకుండా ఏదో తెలియని అలజడి సహస్రలో. తల తిప్పి అతని వైపు చూసింది. కారును పరీక్షించి చూస్తున్న కళ్యాణ్ అదేమీ గమనించే స్థితిలో లేడు. భద్ర కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించడంతో బాగుంది కదా న్యూ కార్ అనుకుంటూ ఆమె వైపు తిరిగిన కళ్యాణ్ తనకి దగ్గరగా ఉంది చూసుకుని సారీ అంటూ టక్కున దూరం జరిగాడు. సహస్ర వెనక్కి తిరిగి ఇంటి వైపు చూసింది. నీలా వాకిట్లో మొహం చిన్నబుచ్చుకొని నిలబడి ఉంది. సహస్ర మనసు ఎందుకో బాధపడింది. ఆమెను కూడా తమతో రమ్మనాల్సింది. పక్కకు తిరిగి కళ్యాణ్ను చూసింది. అతను కిటికీలో నుండి బయటికి చూస్తున్నాడు. సహస్ర నోరు తెరవబోతుంటే ఎక్కడికి పోదాం సార్ అని అడిగాడు భద్ర. ఎక్కడికైనా సరే. సహస్ర, షాపింగ్కి వెళ్దామా? ఏమైనా కొనుక్కునే ఉన్నాయా? ఏం లేవు. ఇక్కడ దారిలో ఏవైనా ఫ్రూట్స్ కనిపిస్తే తీసుకుని ఇంటికి వెళ్దాం అంది. నీ ఇష్టం అని అన్నాడు. ఇద్దరూ విండోస్ నుండి బయటికి చూస్తూ ఉన్నారు. కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది. సహస్ర, నువ్వు కూడా వస్తావా డ్రైవింగ్ స్కూల్కి? ఇద్దరం కలిసి నేర్చుకోవచ్చు అని అడిగాడు తన వైపు చూస్తూ. నాకొచ్చు అని సహస్ర చెప్పడంతో ఏంటది విచిత్రంగా అడిగాడు కళ్యాణ్. కార్ డ్రైవ్ చేయడం. మా కారుందిగా అంది సహస్ర. అవును కదా, నేను మర్చిపోయాను అని మొహం గండుగా పెట్టుకున్నాడు. మా నాన్న కొంటాను అన్నాడు. కొననే లేదు. జీప్ కొన్నాడు వర్క్ కోసం. కాంట్రాక్ట్స్ వర్క్స్ మీద ఎప్పుడూ ఏదో ఒక ఊరు తిరుగుతూ బిజీగా ఉండడంతో నాకు దొరకనే లేదు. డ్రైవింగ్ స్కూల్లో చేరి నేర్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఆ ధ్యాస కూడా రాలేదు. ఫ్రెండ్స్కున్నాయి కానీ నేర్చుకోవాలన్న ధ్యాస లేదు అన్నాడు నవ్వుతూ. మౌనంగా వింటుంది సహస్ర. ఇంతకుముందు నేర్చుకోలేకపోయాడు కానీ ఇప్పుడు సహస్రకి డ్రైవింగ్ వచ్చు అంటే ఎలా అయినా నేర్చుకోవాలి అని, తనకన్నా బాగా డ్రైవ్ చేయాలని డిసైడ్ అయ్యాడు కళ్యాణ్. మరుసటి రోజు నుండి కార్ డ్రైవ్ చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. భద్ర రోజు పొద్దున్నే 9 కారుతో బయట రెడీగా ఉండేవాడు. మళ్ళీ సాయంత్రం 5:30 కల్లా కళ్యాణ్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాడు. సహస్రని రోజు ఆఫీస్కి తీసుకెళ్తానన్నాడు కానీ సహస్ర వినలేదు. కళ్యాణ్ చెప్పిన సున్నితంగా తిరస్కరించింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసి డ్రెస్ మార్చుకుని కిందకొచ్చి సహస్ర పెట్టిన టీ తాగి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళేవాడు. మళ్ళీ రాత్రి 8 గంటలు అవుతుండగా వచ్చేవాడు. వారం రోజులు గడిచాయి. కారు నడపడం దాదాపుగా నేర్చుకున్నాడు కళ్యాణ్. సండే మార్నింగ్ బయటికి వెళ్ళిపోతూ ఇవాళ సాయంత్రం తాజ్ హోటల్లో మా ఆఫీస్ వాళ్ళకి రిసెప్షన్ పార్టీ ఇస్తున్నాను. 5 వరకు రెడీ అవ్వగలవా అని అడిగాడు కళ్యాణ్. ఈ వారం రోజులుగా వాళ్ళిద్దరి మధ్య సన్నగా వెలిగి కాంతివంతమవుతున్న వారి స్నేహం ఉన్నట్టుండి అల్లల్లాడిపోయింది. పార్టీ కోసం రెడీ అవ్వమని అడుగుతున్న కళ్యాణ్లో పూర్వపు రిజర్వ్ తిరిగి వచ్చేసింది. అతని మాటలకి సరేనని తలూపింది సహస్ర. టైంకి తిండి పెట్టి మాట్లాడాలనిపించినప్పుడల్లా వింటున్నంత వరకు పర్వాలేదు. కానీ భార్యగా నలుగురికి పరిచయం చేయవలసి వచ్చినప్పుడు అతనికి కూలిపోయిన ఆశలు, మోసానికి లొంగిపోయిన జీవితం, అనుమానం, అవమానం ఎన్ని గుర్తొచ్చాయో అతనికి. ఎవరెవరు గుర్తుకొచ్చారు? నేనొచ్చి తీసుకెళ్తాను. ఆమె మొహం కూడా చూడకుండా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆమె మొహమే చూడాల్సిన అవసరం లేదతనికి. అసలు ఆమె ఇక్కడికి రాదనుకున్నాడు. వచ్చింది ఊరికనే రాలేదు. ఆమెను నలుగురిలో భారీగా గుర్తించవలసి వచ్చింది. ప్రేమించిన షైనీని పెళ్లి చేసుకుని జీవితమంతా కలిసి బ్రతకాలనుకుని ఇప్పుడు ఇంకో పిల్లను భార్య అంటూ చెప్పాల్సి వచ్చింది. పెళ్లి గురించి, రిసెప్షన్ గురించి, ఇల్లు గురించి, ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి తను షైనీ కలిసి ఎన్నెన్ని ప్లాన్లు వేసుకున్నారు. ఒక సంఘటన, ఒక అబద్ధం, ఒక అనుమానం వారి జీవితాలను తలక్రిందులు చేసింది. ఇప్పుడు తను ఇంకో అమ్మాయితో రిసెప్షన్ పార్టీ ఇచ్చి మరీ సహస్రను అందరిలో భార్యగా గుర్తిస్తే షైనీ ఏమైపోతుంది? ఆమె మనసు ముక్కలైపోదు. తనేమైపోతాడు? ఇప్పుడు షైనీని కాకుండా ఇంకొకరిని భార్యగా కోల్డ్ బ్లడెడ్గా ఎలా పరిచయం చేయగలడు? షైనీతో కలిసి కలలు కంటున్నప్పుడు కనీసం ఊహించనైనా లేదు తెలియని ఉచ్చులో చిక్కుకుంటాడు అని. కళ్ళు తెరిచి మరీ అందులోకి నడిచాడు. ఇప్పుడు ఏం చేయడం? ఇందులో నుండి ఇలా బయటపడడం? ఎదురుగా ఒకటే కనిపిస్తుంది. పెద్దగా గాల్లో కదులుతూ నవ్వుతూ ఓ పెద్ద ప్రశ్నార్థకం. షైనీని పెళ్లి చేసుకోవాలి. ఎలా 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 ఆలోచిస్తూ బైక్పై సాగిపోతున్నాడు. సాయంత్రం 4:30. ఇంటికొచ్చేసిన కళ్యాణ్ రెడీ అయిపోయి హాల్లో మెట్లకి ఎదురుగా ఉన్న సోఫాలో జానగిలబడి కూర్చొని
కిటికీ నుండి బయటికి చూస్తూ సహస్ర కోసం ఎదురు చూస్తున్నాడు. మెట్ల మీద అలికిడి వినిపించి కిటికీ నుండి చూపు మరల్చి పైకి చూశాడు కళ్యాణ్. ఆమె కిందకి దిగి వస్తుంటే సోఫాలో మెల్లిగా జరిగి సరిగ్గా కూర్చొని చూస్తున్నాడు. కళ్యాణ్ తన వంక చూస్తుండడం చూసి, నాకింకోలా తయారవ్వడం చేత కాదు చెప్పింది మెల్లిగా. కళ్యాణ్ పెదవులపై సన్నని నవ్వొకటి నిదానంగా తారట్లాడింది. చూసేవాళ్ళు కళ్ళు తిప్పుకోలేకుండా తయారవ్వడం సహస్రకి గంటల తరబడి శ్రమించే పని కాదు, అరగంట పని. సింపుల్ అండ్ క్లాసీ వర్క్ శారీలు, సింపుల్ జ్యువెలరీతో అందంగా కనిపిస్తుంది. ఏదో జరగబోతుందన్నట్టు భయంగా కాకుండా ఏదో జరగబోతుందని సంబరంగా ఎదురుచూసే చూపులు. నిర్మలంగా ఉన్న ఆమె మోము పెళ్ళైనప్పటి నుండి అతనికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. తన ప్లేస్లో ఎవరైనా ఉంటే గోలగోల చేసేవారు. అందరికెల్లా చాలా యూనిక్గా అనిపిస్తుంది సహస్ర అతనికి. సహస్ర వచ్చి ఎదురుగా నిల్చుంది. వెళ్దామా అన్నాడు. సహస్ర తలూపి అతనితో పాటు కారు దగ్గరికి కదిలింది. భద్ర రెడీగా ఉన్నాడు. నేను డ్రైవ్ చేస్తా భద్ర. కళ్యాణ్ అనగానే మీరా అనుమానంగా చూశాడు భద్ర. కళ్యాణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి అతను ఏం చేయలేక పక్క సీట్లో కూర్చున్నాడు కాస్త కంగారు పడుతూనే. సహస్ర వెనకాల కూర్చుంది. మీరు ముందు సీట్లో కూర్చుంటారా అమ్మా? భద్ర సీట్లో వెనక్కి తిరిగి సహస్రని అడిగాడు. వద్దులే అంది తలాడిస్తూ. భద్ర జరిగి సరిగ్గా కూర్చున్నాడు. కళ్యాణ్ ఇలా డ్రైవ్ చేస్తాడోనని భద్ర కాస్త టెన్షన్గా ఉన్న సహస్ర మాత్రం నార్మల్గా ఉంది ఎప్పటిలాగే. కార్ అరగంటలో తాజ్ చేరింది. బాగా డ్రైవ్ చేశారు సార్, భద్ర మెచ్చుకోలుగా అన్నాడు. సహస్ర అవునన్నట్లు నవ్వింది. కళ్యాణ్ గర్వంగా కళ్ళెగిరేసి సహస్రతో కలిసి లోపలికి నడిచాడు. పార్టీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉండడంతో గెస్ట్లు ఇంకా ఎవరు రాలేదు. పార్టీ జరగబోతున్న హాల్లో ఓ మూల 2 కుర్చీలు వేసుకుని కూర్చుని టీ ఆర్డర్ చేశారు కళ్యాణ్ సహస్ర. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. కారు బాగా నడపగలిగానన్న ఆనందం ఇందాక బయటే మెరిసి మాయమైంది కళ్యాణ్లో. సహస్ర ఒక్కదానితో కలిసి ఏకాంతంగా టీ తాగుతున్న అట్మాస్ఫియర్ మళ్ళీ అతన్ని మూడిగా చేసింది. అలా పెరుగుతూ పోయిన నిశ్శబ్దం అన్కంఫర్టబుల్గా అసహనంగా అనిపించింది సహస్రకి. కలిసి మర్డర్ చేసి దొరికిపోయి కోర్టులో హాజరు కాబోయే ముందు సెల్లో కూర్చుని తప్పు చేసింది నువ్వంటే నువ్వని సైలెంట్గా ఒకరిని ఒకరు అక్యూజ్ చేసుకున్నట్టుగా ఉంది. అనీజీగా కదిలింది సహస్ర. భద్రెక్కడా అడిగింది ఏదో ఒకటి మాట్లాడడానికి. అతను బయట కెఫేలో కూర్చొని టీ తాగుతున్నాడని ఆమెకు తెలుసు. లోపలికి రమ్మంటే వచ్చాడు కానీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి మొహమాటంగా నవ్వి వాళ్ళిద్దరినీ వదిలేసి బయటికెళ్ళాడు. బయటున్నాడు చెప్పి ఊరుకున్నాడు కళ్యాణ్. ఇందాకటి కన్నా ఇంకాస్త మొహం చిట్లించి ఆలోచిస్తూ ఏటో చూస్తున్నాడు. ఇంకో 5 నిమిషాలాగి సహస్ర ఏదో అనబోతుంటే కళ్యాణ్ అప్పుడే ఆమె వంక తిరిగాడు. ఆమె ఏదో చెప్పబోతుందని ఏంటన్నట్టు చూశాడు. సహస్ర ఏం లేదని తలూపి ఊరుకుంది. మళ్ళీ 2 నిమిషాలకు కళ్యాణ్ దీర్ఘంగా నిట్టూర్చి, ఇప్పుడు మనకు విడాకులు కావాలంటే ఎలాగా అని అడిగి ఆమె మొహంలోకి కళ్ళప్పగించి చూస్తున్నాడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని. సహస్ర నొసలు ముడిపడింది. మనిద్దరం ఇన్కంపాటబుల్ అని చెప్పి డైవర్స్ కోసం అప్లై చేసుకుంటే ఇస్తారనుకుంటా. నాకు సరిగ్గా తెలియదు అంది నిర్లిప్తంగా. కారణాలేం చూపించిన అవసరం లేదా? అవసరం లేదనుకుంటా. ఎన్ని రోజులు వస్తాయి? ఏమో మరి నాకు తెలియదు అంది. కళ్యాణ్ క్షణం సందేహించి చెప్పాడు. సహస్ర, నేను షైనీని పెళ్లి చేసుకోవాలి. ఆమె నేను ప్రాణంగా ప్రేమించాను తెలుసా. ఐ లవ్ హర్. అతని మాటలకు సహస్ర ఏం మాట్లాడలేదు. తను ముందే ఊహించింది కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసా అడిగాడు కళ్యాణ్. సహస్ర ఒక్క క్షణం ఆలోచించి, మీరిద్దరూ ఎందుకో గొడవలు పడ్డారని అమ్మవాళ్ళు చెప్పారు. చెప్పారా? చెప్పే ఉంటారు. కళ్యాణ్ కొద్దిసేపు తటపటాయించి అడిగాడు. దేని గురించి గొడవ పడ్డామని ఏమైనా చెప్పారా మెల్లిగా అడిగాడు. అంది. అతను ఇంకా రెస్ట్లెస్గానే కదులుతూ నర్వస్గా సహస్ర వైపు చూశాడు. అదంతా పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ. అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ తన కంపెనీ అతని భార్య కూతురితో లోపలికి రావడం చూసి వెంటనే లేచి నిలబడ్డారు కళ్యాణ్ సహస్ర. మంచి లక్షణమైన అమ్మాయిని భార్యగా గెలుచుకున్నావు అంటూ దగ్గరకొచ్చిన వాళ్ళ వైపు నవ్వుతూ చూసి వాళ్ళని సహస్రకి పరిచయం చేసి, ఈమె నా భార్య సహస్ర అని పరిచయం చేశాడు కళ్యాణ్. ఆ సాయంత్రం అయిపోయేలోగా ఎంతమందికి ఆమెను పరిచయం చేశాడు. చివరకు లెక్కే మర్చిపోయాడు. తన బాస్తో పాటు కొలీగ్స్ వాళ్ళంతా
విష్ యూ బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ గిఫ్ట్స్ అందించారు. మొత్తానికి పార్టీ జరిగినంతసేపు సంతోషంగానే గడిచింది. సహస్రని అప్సెట్ చేసే సంఘటనలేమీ ఆ సమయంలో అక్కడ జరగలేదు. కళ్యాణ్ తనతో ఎలా ఉన్నా పార్టీలో అందరి ముందు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు నటించాడు, కాదు జీవించాడు. పార్టీ గ్రాండ్గా జరిగింది. 11 అవుతుండగా పార్టీ ముగించి ఇంటికి చేరుకొని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. కళ్యాణ్, సహస్ర ఫ్రెష్ అప్ అయ్యి బెడ్పై వాలిపోయిన సహస్రకు కళ్యాణ్ డైవర్స్ గురించి అడిగింది గుర్తుకొచ్చింది. సహస్రకి అతను మారుతాడు అన్న ఆశ లేదు, మార్చాలి అన్న ధ్యాస లేదు. ఏం జరగబోతుంది, తరువాత తన పరిస్థితి ఏంటి అని భయం లేదు. అతని కావాలి అనుకోవట్లేదు, అలా అని వద్దు అనుకోవట్లేదు. తనంతట తానుగా వస్తే తప్పకుండా అతన్ని యాక్సెప్ట్ చేస్తుంది. తిరుగుతున్న ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచిస్తూ అలాగే పడుకుంది. మార్నింగ్ బాత్ చేసి పూజ గదిలో పూజ చేస్తూ ఉన్న సహస్రకి కళ్యాణ్ ఉన్నాడా? షైనీ స్వరం వినిపించింది హాల్లో నుండి. ఉన్నాడమ్మా, ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతా ఉన్నాడు అని చెప్పి మీరెవరమ్మా అని అడుగుతుంది నీల. సమాధానం చెప్పకుండా హాల్లోంచి 2 మెట్లు ఒకేసారి ఎక్కుతూ పైకి వెళ్ళిపోయింది షైనీ. ఎవరని అడిగినా చెప్పకుండా విసురుగా పైకి వెళ్తున్న షైనీని మెట్ల కింద నిలబడి తలెత్తి చూస్తూ నిలబడింది నీల. పూజ పూర్తి చేసుకుని సహస్ర రావడం చూసి ఆమె వెనకాలే వంటింట్లోకి నడిచింది. నిన్న మీ ఆఫీస్ వాళ్ళకి రిసెప్షన్ పార్టీ ఇచ్చావటగా? మిర్రర్ ముందు నిలబడ్డ కళ్యాణ్ను కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్ళింది షైనీ. అవును, ఏదో చెప్పబోయాడు కళ్యాణ్. హౌ డేర్ యూ అక్నాలజ్ ఇట్. నేనొక పెద్ద ఈడియట్ని, నిన్ను నమ్మాను చూడు, నేను పిచ్చిదాన్ని అని గొంతు చించుకు అరుస్తుంది షైనీ. ఆ మాటలు కింద ఉన్న సహస్ర, నీలాకు క్లియర్గా వినిపిస్తున్నాయి. సహస్ర తనకేం పట్టనట్టు కాఫీ పెడుతుంటే నీల మాత్రం అయోమయంగా చూస్తుంది. ప్లీజ్ షైనీ, నేను చెప్పేది విను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయినా? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఏమని చెప్పి నన్ను నమ్మిస్తావు? నువ్వు ఇన్నోసెంట్వనా? షైనీ ప్లీజ్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏముంది మాట్లాడుకునేందుకు? మనం మీ ఆఫీసర్ ఇంటికి డిన్నర్కి తీసుకుపోయావా లేదా? తీసుకుపోయాను. నీకు ఆ రోజే చెప్పాను కదా ఎందుకు? అవును చెప్పావు. నువ్వు చెప్పిన టేల్స్ నమ్మాను, ఫూల్ను నేను అంది షైనీ. షైనీ ప్లీజ్, నిన్న సిగ్గు లేకుండా ఆమె నీ భార్య అని అందరి ముందు ఒప్పుకున్నావా లేదా? అవును, నీకన్నీ చెప్తాను. ఏం చెప్తావు? ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నావు, అక్కడో స్టోరీ చెప్పావు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానంటావు. అవును. వాట్ సార్ట్ ఆఫ్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్ కళ్యాణ్? యూ వాంట్ హర్, డోంట్ యూ? టెల్ మీ. నో షైనీ. వాట్ ఈజ్ ఇట్ దెన్ అని ఏడుస్తూ ఉంది షైనీ. షైనీ నువ్వేడవకు, నేను ఏడవడంలా. హిస్టారికల్గా మాట్లాడకు, కూల్ డౌన్. ఐఎమ్ నాట్. కళ్యాణ్ చేయి పట్టుకుని ఆమెను బలవంతంగా కిందకు తీసుకుని వస్తున్నాడు. నన్ను చెప్పని, నీకు నువ్వే ఏమేమో ఊహించుకోకు, నేనేం వినను. ఆమె చేయి లాగేసుకుంటూ ఇంకో పిడికిలతో కళ్ళు అదే పనిగా రుద్దుకుంటూ వెక్కిళ్ళు పెట్టుకుంటుంది షైనీ. ఏడవకు ప్లీజ్, ఏడవకు. కళ్యాణ్ ఆమెను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, సహస్ర ఏం చేయబోతుంది? కళ్యాణ్ తను అనుకున్నట్టు సహస్రకి డైవర్స్ ఇచ్చి షైనీని పెళ్లి చేసుకుంటాడా, లేదా సహస్రతో ప్రేమలో పడతాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.